సార్ ఇది హే బల్వంత్ అని 20కు రిలీజ్ అవుతుంది సార్. అది యాక్చువల్గా సెన్సార్ బోర్డు కారణాల వల్ల హే భగవాన్ కాస్త హే బల్వంత్ గా రిలీజ్ కావడం జరుగుతుంది. దీనికి ట్రైలర్ అయితే మంచి హైప్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ రోజు రిలీజ్ అయినటువంటి సినిమాకి కూడా రివ్యూ బాగానే ఉందని చెప్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? సినిమా అయితే మంచి కామెడీ ఓరియంటెడ్గా ఉంటుందండి. మంచి కొంచెం అంటే అండర్లైన్ ఏంటంటే కొంత మెసేజ్ కూడా ఉంటుంది. సినిమా కామెడీతో పాటు మంచి మెసేజ్ చెప్పే ఉద్దేశంలో సినిమా అయితే ఉంది. అదేవిధంగా ముందు సెన్సార్ బోర్డు హే భగవాన్ అనే పేరుని మార్చాల్సింది ఎందుకు వచ్చిందో లేదా కొన్ని అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా సెన్సార్ మార్పుల ప్రకారం ఏ బలవంత్ కింద మార్చారు. అందులో ఏంటంటే మనం ఈ మధ్య ఒక యాంకర్ అయితే చాలా ఫేమస్ అవుతున్నారండి, స్రవంతి చొక్కారపు అని. ఆవిడ ప్రతి ఈవెంట్ ఆవిడే చేస్తున్నారు. చాలా ఆవిడ గురించి ఎంతో అప్రిషియేషన్ వస్తుంది. ఆవిడ కూడా ఇందులో ఒక పాత్ర చేసింది. ఆవిడ సొంత ఇంటర్వ్యూ అది చూస్తే కనుక నేను కూడా ఇందులో మొట్టమొదటిసారి యాక్ట్ చేస్తున్నాను. అందులో సుహాస్ గారు. ఇదంతా ఏంటంటే ఒక లో బడ్జెట్ సినిమానే వాస్తవాన్ని చెప్పాలంటే. కానీ ఏంటంటే అందరు ప్రేక్షకుల్ని అలరించేలాగా ఈ సినిమా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు రివ్యూస్ చూస్తే ఈరోజు సినిమా రిలీజ్ అయిందండి. ఆ రివ్యూస్ పరంగా కూడా చాలా పాజిటివ్గా ఉంది. సినిమా అయితే మంచి ఉద్దేశంతో తీసిన సినిమానే, మంచి మెసేజ్ ఉంది, మంచి సినిమా ఓవరాల్గా చెప్పాలంటే. సుహాస్ గారు ఈ మధ్య కొంచెం బ్రేక్ అయింది కొన్ని రోజులు, మరి ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు బ్రేక్ ఇచ్చుకున్నారు. దాన్ని దేనికై అయిందో తెలియదు. కానీ మళ్ళీ బ్రేక్ తర్వాత తిరిగి సినిమాలు యాక్ట్ చేయటం, మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటం అనేది అందరూ హర్షించదగ్గ విషయం. ఆ విధంగా మంచి సినిమా అండి ఓవరాల్గా చెప్పాలంటే. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ నటించడం జరిగింది. అతని పాత్ర గురించి మీరేమంటారు? నరేష్ గారు ఈ మధ్య ఏ సినిమాలు వచ్చినా సరే ఇరగదీసేస్తున్నారు. అంటే సినిమాకి ఆయన ఎంత చేంజ్ చూపిస్తున్నారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లే. మొన్న నారీ నడుమురారి, లేదా అంతకుముందు సామాజవర్గమన, కొన్ని పాత్రలు ఏంటంటే వెరైటీగా ఉంటున్నాయి. ఆ వెరైటీకి తగ్గట్టుగానే ఆయన నటించడం, ఆ పాత్ర తగ్గట్టుగానే ఆయన మౌల్డ్ అవ్వటం అనేది మనం చూస్తున్నామండి. అది ఆయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. మనం ప్రతి సినిమా గమనిస్తే కనుక ఆయన ఉన్న ప్రతి సినిమా కూడా హైలైట్ అవుతుంది, హిట్ అవుతుంది. ఆ విధంగానే ఆయన కూడా ఎక్కువ సినిమాలు పెడుతున్నారు ఈ మధ్య. దానికి సంబంధించి అన్ని సినిమాలు ప్రజలు ఆదరించడం, హిట్ అవటం అనేది మనం చూస్తున్నాం. ఆ హిట్ అవుతున్నట్టు తగ్గట్టుగానే నరేష్ గారిని ప్రతి సినిమాల్లో పెట్టడం మనం చూస్తున్నాం. ఆ విధంగా ఏంటంటే ఆయన పాత్ర వరకు ఆయన ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు ప్రతి సినిమాలో, ఆయన ఉన్న ప్రతి సినిమాలో కూడా. ఆ విధంగా ఈ సినిమాలో కూడా ఉన్నారండి, చాలా అద్భుతంగా చేశారు. అందులో మన ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు, సూపర్ హిట్ సినిమా. అయితే ఈ సినిమాలో ట్రైలర్లో కూడా ఒకటి చూపించారు సార్. అయితే హీరో ఫాదర్ క్యారెక్టర్ లో నటించినటువంటి నరేష్ గారు ఒక బిజినెస్ చేస్తాడట. ఏం బిజినెస్ అయ్యా అంటే అది సీక్రెట్, అది ఎవరికి చెప్పొద్దు అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఆ సస్పెన్స్ నే సినిమా మొత్తం కొనసాగించడం వల్ల మంచి హైప్ వస్తుందని అనుకోవచ్చు. అవునండి, అదే మెయిన్ కంటెంట్. ఎందుకంటే అది మనం ఎక్కడే చెప్పకూడదు. ఎందుకంటే అది థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తేనే ఆ సినిమాకు వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఆ సస్పెన్స్ మెయింటైన్ చేశారు, చివరి వరకు నరేష్ గారు ఏ బిజినెస్ చేస్తారన్న విషయం ఎందుకు చెప్పలేదు అనేదే ఈ సినిమా కంటెంట్. ఆ సినిమాని మీరు థియేటర్లోనే చూడండి, తప్పకుండా థియేటర్లో చూస్తేనే దాన్ని ఎంజాయ్ చేసే విధంగా మనకు ఉంటుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఈ హే బల్వంత్ సినిమాని మంచి ఆదరణ చూపించి మంచి విజయాన్ని అందిస్తారు అనుకోవచ్చు. అందిస్తారండి ఆదరణ. మంచి అంటే చిన్న సినిమాలు ఈ మధ్య ఎక్కువ ఇది అవుతున్నాయి. కపుల్ ఫ్రెండ్లీను రకరకాల కొన్ని మంచి సినిమాలు వచ్చి ఈ మధ్య అవి బాగా ఆడుతున్నాయి. ఆ ప్రాసెస్లోనే ఇది మంచి చిన్న బడ్జెట్ సినిమా, బడ్జెట్ పరంగా అయితే చిన్న సినిమానే. కానీ ఏంటంటే వాళ్ళకి వచ్చిన రెవెన్యూ మొదటి 2-3 రోజుల్లోనే వచ్చేస్తుందండి సినిమాకి. ఆ తర్వాత వచ్చేదంతా బోనస్, ఇంకా ఎక్స్ట్రాడినరీ ఓటీటీ రైట్స్ ఉంటాయి, లేకపోతే రకరకాల డిజిటల్ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ పరంగా వచ్చేది ఇంకా ఎక్స్ట్రా బోనస్. ఆ విధంగా ఏంటంటే చిన్న సినిమాలు నమ్ముకొని వచ్చే నిర్మాతలు కూడా ఇది మంచి విషయం అనేది, ఇటువంటి సినిమాలు నిరూపిస్తున్నాయి అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగా ఏంటంటే ఇటువంటి చిన్న హీరోలను ప్రోత్సహించే విధంగా ఇండస్ట్రీ కూడా ఉండాలండి. మంచి సినిమాలు తీయాలి, వాళ్ళకి తగ్గట్టుగానే థియేటర్లు కూడా ఎక్కువ ఈ చిన్న సినిమాలు కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. అయితే గతంలో మీరు అన్నట్లే ఈ తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ప్రేక్షక ఆదరణ రావాలి అనడానికి కూడా ఒక నిదర్శనం ఏంటంటే గతంలో రాజు వెడ్స్ రాంబాయ్ను కూడా మంచిగా ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఇక్కడ తెలుగు ప్రేక్షకుల యొక్క అభిరుచి ఎలా ఉంటది, తమిళ ప్రేక్షకుల యొక్క అభిరుచి ఎలా ఉంటది, కన్నడ ప్రేక్షకుల యొక్క అభిరుచి ఎలా ఉంటది, మలయాళ ప్రేక్షకుల యొక్క అభిరుచి ఎలా ఉంటది అనే విధాన్ని మొత్తం వివరించే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ తెలుగు పరిశ్రమ సార్ మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రేక్షకులని నేను అడిగే ప్రయత్నం చేశాను. ఓకే, మీకు ఇక్కడ తెలుగు గురించి ముందు చెప్తున్నానండి. తెలుగులో మన రాష్ట్రం అంటే మన టాలీవుడ్లో
ఉన్నంత మంది డాన్స్ చేయగలిగే హీరోలు అంటే అంటే టాలెంట్ ఉన్న హీరోలు ఎక్కడా లేరు, ఏ ఇండస్ట్రీలోనూ లేరు. అయితే ఇక్కడ ఏంటంటే ఎంతసేపు కులాలు, ఆ కులం ఆధిపత్యం ఈ కులం ఆధిపత్యం చూడాలని అనుకుంటారు. అదే తమిళం అనుకోండి, కలర్ ఆధిపత్యం కోరుతారు. ఇప్పుడు రజనీకాంత్ లాంటి వాళ్ళు, లేకపోతే డ్రాగన్లో చేసిన హీరో ఉన్నాడు, ఆయన ఏంటంటే అటువంటి వాళ్ళు సక్సెస్ అయినట్టు, లేకపోతే అరవింద్ స్వామి లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది బాగా జేఎంరావు లాంటి వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే కలర్ ఎక్కువ డామినేట్ చేసే విధంగా వాళ్ళే ఎక్కువ ఇదవుతారు ఆ సినిమా. అంటే ఇది నేను తప్పుగా అంటున్నాను అనుకోకండి, నా విశ్లేషణ అలాగా. అదే కన్నడ అనుకోండి, ప్రాంతాలను పట్టుకుని ఎడుతారు. ఎంతసేపు కావేరీ జలాలు, లేకపోతే ప్రాంతీయ వాదాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఇలా రకరకాల. కేరళ అనుకోండి, కంటెంట్ వాదం. ఇప్పుడు వాళ్ళు సినిమాలు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక తెలుగుడు ఎవడో ఒక్కడ కూడా ఉండడు. అదే మనవడు సినిమా తీసాడు అనుకోండి, మలయాళం కూడా ఉంటాడు, కన్నడ కూడా ఉంటాడు, తమిళ కూడా ఉంటాడు, అందరూ ఉంటారు. ఎందుకంటే మనకు అందరే కావాలన్న ఉద్దేశం అనుకుంటారో, లేకపోతే పాన్ ఇండియన్గా సినిమా తీస్తున్నాం కాబట్టి అందరినీ పెట్టాలనుకుంటారేమో తెలియదు. కానీ వాళ్ళకున్నంత సెల్ఫ్ వేరే ఎవరికి ఉండదు మలయాళం వాళ్ళకి. అలాగే తమిళ వాళ్ళకి కలరు, తెలుగు వాళ్ళకి కులం, కన్నడ వాళ్ళకి ప్రాంతం, ఇలా రకరకాలుగా ఎడతారనేది నా ఉద్దేశం. అది ఏడవటం అని నేను అనకూడదేమో, కానీ ఆ విధంగా వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. భగవంతు ఎందుకు అది కాదు, రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది. ఓకే, అవును అవును. బెనిఫిట్ ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ సినిమా పుట్టిందని చెప్తారు కానీ ఎంతమంది యాక్టర్స్ చెప్పారు కదా. అవును, అదే అంటున్నాను. అంటే ఖచ్చితంగా స్కేల్ మారిపోతుంది. స్కేల్ మారుతుందండి, అది ఆ ఐడియా నాకు ఉంది. ఎవరికి టాలెంట్ వీళ్ళైతే టాలెంట్ చూడండి, పెడితే మనకి ఎంత వస్తుందో ఆలోచిస్తారు. అవును అవునండి. అదే విధంగా చెప్తున్నాను, రీజనల్ ఫిల్మ్స్ ఎప్పుడు కానీ వాళ్ళ టేస్ట్ తగ్గట్టు తీసుకుంటారు తప్ప మీరు చెప్తున్నారు ఇలా అవుతుంది అలా అవుతుంది. బేసిక్ ఏంటంటే మన సైడ్ ఏంటంటే అన్ని మిక్స్ చేసి ఇస్తారు. ముంబై ఏంటంటే ఓన్లీ యాక్షన్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. అవి ఇక్కడ ఆడవు మనకి, అక్కడికే సెట్ అవుతాయి. అవును అవునండి. మనం ఒక 20 ఏళ్ల క్రితం ఎంత ఓవర్గా ఉండే షారుఖ్ ఖాన్, లేకపోతే వీళ్ళు ఎంత ఓవర్ యాక్టింగ్ చేసేవాళ్ళు మనం ప్రత్యేకంగా చూడక్కర్లే, అలా ఉండే. అది ఏదేమైనానండి, అంటే కొన్ని ఇప్పుడు కన్నడ సినిమాల్లో కూడా మన వాళ్ళు ఎక్కువ పెట్టుకోరు. బిజినెస్ అవ్వచ్చు, అది పాన్ ఇండియన్ సినిమా తీసినా సరే. కేజీఎఫ్ లో రమేష్ గారు యాక్ట్ చేశారు. యాక్ట్ చేశారంటే అవును, తెలుగులో ఆడాలి కాబట్టి అవును, అదే అంటున్నాను. పూర్తిగా తీసుకుంటే మాకు ఎంత మిగులుతుంది, అయ్యే తీసుకుంటారు. అవునండి, అవును. నేను అది మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను ఈ విషయంలో. అయితే ఏంటంటే కేరళ వాళ్ళ విషయం వచ్చినప్పుడు అది పాన్ ఇండియన్ సినిమా తీసినా సరే, ఏదేమైనా అంటే కొంతమంది నిర్మాతలకి అందరూ చేస్తారని అంటలే ఈ మాట. ఇప్పుడు సపోజ్ పాన్ ఇండియన్ గా రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు ప్రభాస్ గారు, లేకపోతే అల్లు అర్జున్ గారు ఇలా పెట్టేవాళ్ళ సినిమాలు ఉన్నప్పుడు మాత్రం అందరినీ తీసుకుంటున్నారు. అది అన్ని భాషల్లోనూ ఆడాలన్న ఉద్దేశం అయితే మంచిదే. అయితే ఏంటంటే అదే సమయంలో మిగిలిన భాషలు కూడా అలా తీసుకుంటే బాగుండు కదా అన్నది నా ఉద్దేశం తప్ప ఇక్కడ తెలుగు వాళ్ళని విమర్శించడం కాదు. వాళ్ళు తీసుకోవడానికి కారణం బడ్జెట్ అండి. మన అవును 100 కోట్లు పెడతారు, పెడతారు. అవును, అదే వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళ బడ్జెట్ 100 కోట్లు ఉంటుంది. అవునండి. యాక్చువల్ గా అక్కడ ఆడదు కానీ ఇక్కడ రెమ్యునరేషన్ తెలుసా అండి? 5 కోట్లు దాటదండి. అవును, నాకు ఐడియా ఉంది. 50 కోట్లు దాటే ఉంటుంది. అవునండి, అది యాక్చువల్ గా మీరు అన్నట్టు చాలా తక్కువ బడ్జెట్ లోనే సినిమా పూర్తి అయిపోతుంది. అదే లోనే మంచి కంటెంట్, రియల్ స్టోరీకి ఎక్కువ. అవునండి. అయితే ఒకటే ఎగ్జాంపుల్ సార్, మన కేరళ స్టోరీ. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి మన ఆడియన్స్ వేరు. ఇప్పుడు మన దగ్గర ఇంకోటి ఉందండి, ఎలాగంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన సినిమాలను ఆదరించినట్టుగా అటువంటి సినిమాలే మనం తీస్తే ఆదరించరు. ఎలాగంటే అది తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తారు, కానీ థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు వాళ్ళే కూడా మనం చూడడం. ఓటీటీలో చూసి ఏం తీసేటప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ ఉంది, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా మన వాళ్ళే తీసారనుకోండి, ఫుల్ మేకప్తో ఉండాలి, ఫుల్ సూట్లు ఉండాలి. అండ్ నిజంగా హీరో ఒక రెస్టారెంట్ నడుపుకునేవాడు అనుకోండి, రెస్టారెంట్ అయినా సరే చాలా హై ప్రొఫైల్లో ఉండాలి ఆ రెస్టారెంట్ కూడా. అదేంటంటే చాలా న్యాచురల్గా పిండి రూపుతున్నట్టు రకరకాలు ఉండడం. మన ఇది ధనుష్ గారి సినిమా ఏంటండి, ఇడ్లీ కొట్ట, ఇడ్లీ కడ ఆ సినిమా, లేదా మనకి ఇడ్లీ కొట్టు కింద వచ్చింది. అందులో ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటాడు. అలా పెట్టి మన వాళ్ళు తీరు, ఎందుకంటే వీళ్ళకి గ్లామర్ ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి స్టోరీ. ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒకళ్ళదండి. ఓవరాల్గా ఏంటంటే మనం మిగిలిన వాళ్ళని ఆదరించినట్టుగాను వాళ్ళు కూడా మనల్ని ఆదరించి, అంటే వాళ్ళ సినిమాలు ఎంతగా ఇప్పుడు ఒక తమిళ నుంచి వచ్చే సినిమాలు తమిళంలో ఆడేదానికంటే తెలుగులోనే బాగా ఆడతాయి. మన తెలుగు సినిమాలు తెలుగులో ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా అంటే 3 రోజులకి 75 కోట్లు దాటుతాం. తమిళం ఒక సింగిల్ లాంగ్వేజ్ లెక్కేస్తే
3 రోజులకి 75 కోట్లు దాటుతాయి ఒక తమిళ లాంగ్వేజ్లోనే. పాన్ ఇండియాలో అది వేరే. అదే రజనీకాంత్ గారి సినిమా ఇక్కడ తెలుగులో, అదే తెలుగులో డబ్బింగ్ సినిమా 75 కోట్లు వచ్చేస్తుంది దరిదాపుగా. అలా అంత ఆదరిస్తాం. అంటే అందరూ సమానం అనుకున్న ఇదిగా మనం ఉంటే, సినిమా బాగుంటే కనుక ఖచ్చితంగా అది ఏ భాష అనేది మనం చూడం. ఏ భాష ఏంటి వాళ్ళు ఎవరిదైనా సినిమా బాగుంది అంతే. అది ఎవరైనా ఆదరించే ఇది ఉంది. అలా మనోళ్ళని మిగిలిన చోట్ల ఆదరించడం అనేది నా అభిప్రాయం. దానికోసం ఆ విధంగా విమర్శ తప్ప, ఇప్పుడు మనకు కూడా మంచి సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి కానీ ఆడవు. మన తెలుగు ప్రేక్షకులు ఆదరించినందుగా ఏమండి తమిళ ప్రేక్షకులు అంత ఆదరించారు కదా సార్. ఆదరించరు. ఏంటంటే వాళ్ళు ఎంతసేపు తమిళ్ మనం అయితే నాకేస్తాం ఆ విషయాన్ని బట్టి. బాగా కట్టుబడి ఉంటారు. అవును. తెలుగు వాళ్ళు వాళ్ళది ఏంటంటే న్యాచురాలిటీ ఎక్కువగా వెళ్తారండి. ఆ న్యాచురల్ ప్రాసెస్లో కనీసం ఏంటంటే మనం చూడడానికి కూడా పనిచేయని మొక్కలు. ఇప్పుడు సపోజ్ కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, కొన్ని క్యారెక్టర్లు ఏంటంటే మన వాళ్ళు తీస్తే పనోడి క్యారెక్టర్గా కూడా పెట్టరు మన సినిమాల్లో తీస్తే. కానీ అక్కడ ఏంటంటే అదే పెద్ద విలన్ పెద్ద యాక్టర్ కింద వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, తీస్తారు. అది అంటే ఒకళ్ళు అందాన్నో లేదా మనం అది కించపరచడం అని కాదు ఇక్కడ. కానీ ఏంటంటే వాళ్ళ నేటివిటీ వాళ్ళ ప్రాంతం అటువంటి చేశారు అలా కాబట్టి అక్కడ ఆడుతున్నాయి. కంటెంట్ తెలుగు ఆడటం కారణం అదే. అవును. కారణం అదే. అది ఇంకోటి ఎలాగంటే మనకి సపోజ్ చెన్నైయో ఇది పరిశీలించామనుకోండి, 100 మందిలో మనకి ఇక్కడ ఒకడు అలాగ కంటెంట్ క్రియేటర్ ఉండడు, కానీ అక్కడ 10 మందిలో ఒకడన్న ఉంటాడు. ప్రతి ఒక్కడు కూడా ఇటువంటి ఇన్నోవేటివ్గా ఆలోచించి చేయాలి, సినిమాల మీద తపంతో తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే అలా కాదు, ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే అల్టిమేట్గా ఏంటంటే సక్సెస్ మాట్లాడుతుంది. మన వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం తప్పుగా అనుకోకూడదు. ఇప్పుడు సపోజ్ విజయ్ వారసుడు తీశారు. వారసుడు తీసినప్పుడు అది చాలా అంటే ఏది తీసినా సరే పెద్ద బిల్డింగ్లు, పెద్ద లాన్లు, పెద్ద కార్లు ఉంటేనే మన వాళ్ళు చూస్తారన్న ఇదిలో మన వాళ్ళు ఎక్కువ ఇది అవుతారు. అక్కడ ఆడలే. అది మన నేటివిటీ సినిమా. పైగా వాళ్ళ హీరో, మన నేటివిటీ సినిమా వాళ్ళ హీరో, ఆ హీరోని ఎక్కడ ఆడినంత ఇదిగా అక్కడ ఆడలే. అది ఏదైనా చెప్తున్నాను కదండి, అంటే గ్లామర్ ఎక్కువ మనకు కావాలి, వాళ్ళకి ఏంటంటే టాలెంట్ కావాలి. మలయాళంలో ఏంటంటే మంచి స్క్రీన్ ప్లే మీద ఎక్కువ వెళ్తారు. స్టోరీ చిన్నదైనా సరే చివరి వరకు 2.5 గంటల పాటు తీసుకెళ్ళగలిగే కెపాసిటీ వాళ్ళకే ఉంది. మన వాళ్ళు అంత ఓపిక పట్టరు. 10 నిమిషాల పాటు నడుస్తున్నా సరే మనం వాళ్ళది నడుతున్నా చూస్తాం. మనవాడు ఏంటంటే ఎంతసేపు ఏంట్రా ఈ నడుస్తున్నాడు అని మనం అనుకుంటాం. అది అలాగ అంటే ఇది విమర్శించడం అని కాదు, వాళ్ళ కంటెంట్ వాళ్ళకి నచ్చుద్ది. కొన్ని అంటే అల్టిమేట్గా బాగుంటే కనుక అది ఎక్కడైనా ఆదరిస్తారు, ఏ సినిమా అయినా సరే. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ ఉందండి, ఎక్స్ట్రాడినరీ మూవీ. అటువంటిది అది మనం డైరెక్ట్ రెగ్యులర్ రిలీజ్ అండి, థియేటర్కల్ రిలీజ్ అయింది ఎక్కడ లేదు. కానీ ఏంటంటే ఎంతోమంది చూసి అంటే రాజమౌళి గారితో సహా దాన్ని సినిమాని మెచ్చుకుని ఇచ్చేసాడు. అటువంటి సినిమాలు మీరెందుకు తీరు, చూడు ఎంత గొప్పగా చేశాడని మన వాళ్ళే విమర్శిస్తారు. కానీ ఆ విమర్శ కూడా నువ్వు అటువంటి సినిమాలు తీసినప్పుడు నువ్వే ఆదరించట్లేదు, అందువల్ల నువ్వు తీట్లా. మనం అటువంటి సినిమాలు ఏమన్నా తీసే ఓపుకున్నప్పుడు మనం కూడా ఆదరించగలిగితే కనుక అటువంటి సినిమాలు తీసే డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు బ్రోచేవారు ఎవర్రా ఉంది, చాలా మంచి కంటెంట్ అండి సినిమా. అది చిన్న సినిమాకి వచ్చినా కానీ చూస్తున్నంతసేపు చాలా ఇదిగా ఉంటుంది. దాన్ని ఆడించడానికి లేదా అంటే మంచి పేరు వచ్చింది కానీ పెద్దగా ఆడలే. చాలా ఇది ఎంతసేపు పోనీ ఇండియా మొత్తం మీద ఒక నేటివిటీలో మనకు వచ్చినన్ని థియేటర్లు ఇంకెక్కడ ఉండవు, మన రాష్ట్రంలో ఉన్న థియేటర్లు. అటువంటిది ఏంటంటే ఇంకా అలాగా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుందండి.